నుండి బాంబే హైవే నందు దక్షిణము వైపు వార్డు నెంబర్ వరకు సైడ్ డ్రైన్ పూడికి తీయడకు పైన తెలిపని నిధుల నుండి ₹1,00,000 కేటాయించడానికి కౌన్సిల్ వారి ఆమోదం కోరడం గురించి రెన్యువేషన్ కోసం వాళ్ళు ఏసీ ఎస్టిమేషన్ అయ్యి రెడీ చేసుకుని 2-3 రోజుల్లో శాసనసభ్యుల వారు ముందు పెడతారు. దాన్ని ఓకే చేసుకున్న తర్వాత దాన్ని రెన్యువేట్ చేస్తారు. అది అవనీలక మీరు డెవలప్మెంట్ మళ్ళీ చేస్తాం తీసేస్తారు. మీరు మంచిది. 12వ అజెండా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో బాంబే హైవే నందు తర్వాత మన అవసరాన్ని బట్టి ఎమ్మెల్యే గారు అక్కడ మాట్లాడి ఒకసారి మీ తర్వాత రోజు కలిసి మాట్లాడండి మేడం. దీనికైన రోజు మీరు వస్తే వీళ్ళు కొంచెం దగ్గర నుండి చెప్పాలి. మేము వీళ్ళ పక్కన అడిగాము, అడిగితే అసలు మా మాట తీసుకోలేదు. ఈ రోజు అది ఓటమే లేదు కాలువ. ఇంకేం చేయాలి? మనకి బస్ స్టాండ్ నుంచి నా ఎదురుదా రోజు నీళ్ళు ఎంత ఇబ్బంది పడతాను అంటే అంత ఇబ్బంది పడుతుంది. మాకు ఒక 2 మోటార్లు మోటార్లు కొత్త వేయాలి సార్. కొత్త వేయకపోతే వాటర్ చాలట్లేదు సార్. లేవు సార్. మోటార్ పెట్టాలి. అసలు తీసుకోడు. మెప్మా అంటే ఇన్ ఆర్డర్ టు ఎలిమినేట్ ద పావర్టీ మన మున్సిపల్ ఉమెన్స్ కి ఏదో ఒక ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మనం క్రియేట్ చేసి వాళ్ళకి జీవనోపాధిని మనం కల్పించాలి. సో ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మీరు ఇప్పుడు 2.5 years అయింది మెప్మాలో మనం మధ్య మన మున్సిపాలిటీ అయిన తర్వాత. నాకు తెలిసి 3వ వార్డులో ఏ ఒక్క మహిళకి ఒక స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చిన పాపాలు పోలేదు. ఒక ఉపాధి కూడా కల్పించలేదు. కొన్ని crores ఆఫ్ ఫండ్ ఉంది మెప్మాలో. సో ఆ ఫండ్ అలకేట్ ఎలా చేస్తున్నారు? ఎక్కడ మన గ్యాంబ్లింగ్ జరుగుతుంది? 3వ వార్డులో ఎంత అది స్లమ్ ఏరియా. 3వ వార్డు స్లమ్ ఏరియా. కనీసం తినడానికి తిండి కూడా లేదు. అటువంటి వాళ్ళని కొంతమందిని గ్యాదర్ చేసి కొన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళకి ఉపాధి కల్పించవచ్చు కదా సార్. అంటే కొన్ని క్రోర్స్ ఫండింగ్ ఎలా పోతుంది? 670 గ్రూప్స్ వచ్చింది కానీ దానికి ఆర్పిఎల్ పెట్టమని కానీ అట్లా ఉన్నాయి కదా సార్. 670 గ్రూప్స్ చెప్పండి. ₹1,00,000 పెడుతున్నాం కదా. దీనికి ఖర్చు చెట్టు తీసేదానికి ₹3,00,000 ఖర్చు పెట్టారు ఇదే మున్సిపల్ కమిషనర్ గారు. అంతేకాకుండా ₹2 కోట్ల ఆ లెక్క పక్క లేకుండా చేసి వెళ్ళిపోయినాడు ఆయన. ఎవరికి కూడా తెలియదు ఆ లెక్క పక్క. ₹1,40,00,000 మనకి మున్సిపల్ ఆఫీస్కి ఉన్న డబ్బుని కూడా ఎక్కడ ఉందో తెలియడం లేదు. రిజిస్టర్ ఆఫీస్ నుంచి మనకు వచ్చిన ఫండ్ వస్తుంది. ఆ డబ్బు ఎక్కడ ఉందో తెలియడం లేదు. చెప్పాలి ఏది అసలు చెప్పడం లేదు. ఆయన పెట్టకుండా వెళ్ళిపోయినాడు. లాస్ట్ మీటింగ్ పెట్టాడు. అది కూడా టైం అయిపోయింది. కట్ చేస్తే మళ్ళా వచ్చి బతినాడు మమ్మల్ని తీసుకుని వచ్చి పెట్టినాడు. అయినా కూడా ఇది లేదు. మొత్తం జరిగి ఇంతమంది కౌన్సిలర్లు ఉన్న ఒక మున్సిపల్ దీంట్లో 2 కోట్ల కమిషనరు ఏం చేశాడో తెలియదు అని చెప్పడం కాదమ్మా. మనకు లెక్క కాదమ్మా. మనకు తెలియదు కదా. అడగాలి కదా. మీటింగ్ పెట్టాలి కదా. అదే కదమ్మా మనం అడగేదానికి ఆయన మీటింగ్ పెట్టారు. ఒక నిమిషం అన్న. 5 లక్షల చెట్లు కేసేదానికి ఈ రోజు మీరు అబ్జెక్షన్ పెట్టారు. అది కరెక్టే. నేను కూడా దానికి యాక్సెప్ట్ చేస్తాను. అవసరం కూడా లేదు. అది మీతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. కానీ 5 లక్షల దగ్గరే మీరు ఇంత గట్టిగా మాట్లాడినప్పుడు 2 కోట్లు వాళ్ళు వేస్ట్ చేస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు? మార్చిలో 1,70,00,000 మున్సిపల్ బిల్డింగ్ వచ్చిందమ్మా. వచ్చింది తెలియదు. అది ఎక్కడుండేది కూడా ఎవరు చెప్పలేదు. తర్వాత చెప్పేది అది ఇప్పుడు తెలిసిందంటే జూన్లో తెలిసిందమ్మా. ఇప్పుడు అంటే కమిషనర్ గారు వచ్చి దాన్ని స్టార్ట్ చేస్తాం, మీ చేత టెంకాయ కొట్టించి మొదలు పెడతామని కమిషనర్ గారు ఉండే డబ్బులు కొన్నింటికి వాడే ఉందని మిగతాదంతా ఉంది మొదలు పెడుతున్నాము అని చెప్పాను. సర్దుబాటు చేసామని. దానివల్ల ఇక్కడ మేమేం మాట్లాడతామమ్మా. ఇక్కడ ఎవరిది లోపం? నాయకులు కలిసి పనిచేయాలి అనేది కరెక్టా కాదా? అవును, అధికారులతోనే కలిసి పనిచేస్తున్నాం. కలిసి పనిచేసినప్పుడు మీకు ఎందుకు తెలియదు అధికారులు ఏం చేస్తున్నారు? అమ్మా అందుకునేమ్మా మేము చెప్పేది ఏదైనా పారదర్శకంగా టెండర్లు పెట్టమని. అంటే నామినేషన్ వర్క్లని యాక్చువల్గా టెండర్లు పెట్టడానికి అభ్యంతరం లేదు. కాదమ్మా, ఈ పెట్టుకో అర్జెన్సీ అన్ని పెట్టుకోవాలమ్మా. టెండర్ జరిగింది డబ్బులు అయితే ఉందా? ఎట్లా జరిగిందని మీకు తెలుసా తెలియదా? సరే మీకైనా చెప్పండి. మీ మనస్సాక్షిగా మీరైనా చెప్పండి. ఒప్పుకోండి దానికి.
మేము అడగడం కానీ కాదు, జరిగిందా తప్పు లేదా మీ మనసాక్షి మీరు చెప్పండి. వస్తుంటారు పోతుంటారు. అంతా అనబాకండి. మీరు వచ్చిన వాళ్ళంతా మీ కమిషనర్ అంతా వచ్చిన వాళ్ళంతా తినేసి వెళ్ళిపోతా ఉంటే మేమేం చేయమంటారు చెప్పండి. గతంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన తింటా వెళ్ళిపోయినాడు. ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన తిని వెళ్ళిపోతున్నాడు. ఇంకొక ఆయన వస్తాడు, తిని వెళ్ళిపోతాడు. మేము గమ్ముగా కూర్చొని ఇక్కడ చూసుకుంటాం అనమాట మిమ్మల్ని. గవర్నమెంట్ ఉండింది, మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, గవర్నమెంట్ లో ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు అడుగుతున్నాను. మేము ఒకటే అడిగాము. మేము ప్రతిసారి మా దాని గురించి ఏమైనా ఖర్చు వచ్చినప్పుడు మనకి ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అయింది? మా ఉన్నాము. గవర్నమెంట్ గురించి మాట్లాడాలి. ఇంకా నుంచి ఈ టీడీపీ గవర్నమెంట్ లో నాయకులకి అధికారులకి ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ ఉంటది. ఏం చేసినా మీకు అందరికీ తెలిపే చేస్తాం. ఇంకోసారి మేడం ఆయన చెప్పేసి పోతాడు అందరూ అడిగితే దీనికి ఇచ్చేసి మేము ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్ని అడగలం కానీ కంటిన్యూగా మేము ఉండలేం కదా. సో తీయాలా పర్లేదా? అదొక్కటే పెట్టేది. తీయాలా? దాన్ని తీసేయడం ఏళ్ళతో తీయాలా? లేకపోతే వీళ్ళు కొంచెం దగ్గర నుండి చెప్పాలి. మేము వీళ్ళ పక్కన అడిగాము, అడిగితే అసలు మా మాట తీసుకోలేదు. ఈ రోజు అవి వాటమే లేదు కాలువ. ఇంకేం చేయాలి? మనకి బస్ స్టాండ్ నుంచి నా ఎదురుదా రోజు నీళ్ళకి ఎంత ఇబ్బంది పడతాను అంటే అంత ఇబ్బంది పడతాను. మాకు ఒక 2 మోటార్లు మోటార్లు కొత్త వేయాలి సార్. కొత్త వేయకపోతే వాటర్ చాలట్లేదు సార్. లేవు సార్. బోర్ వేసి మోటార్ పెట్టాలా? ఫుల్ మోటార్ పెడితే చాలా. ఆల్రెడీ మాట్లాడుతున్నారు. కట్పడపాలెం నుంచి అక్క చెప్పినట్టు కట్పడపాలెం నుంచి పెద్ద మందిర కాలం వరకు ఆల్రెడీ సిమెంట్ రోడ్డు శాంక్షన్ అయింది. ఇప్పుడు నా వార్డు మీద నుంచి ఆ రోడ్డు వెళ్తుంది. ఆల్రెడీ నా వార్డు ఎక్కడి నుంచి స్టార్టింగ్ ఎండింగ్ వరకు వేసారు సిమెంట్ రోడ్. అక్కడ మెయిన్ రోడ్లోని సైడ్ డ్రైన్స్ లేదు. నేను ఆల్రెడీ ఈ విషయాన్ని కమిషనర్ సార్ దగ్గర తీసుకొని వెళ్తాను. మేడం సార్ సైడ్ డ్రైన్ లేదు, ఎక్కడైనా ఒక దగ్గర పెట్టి దాంతోపాటు ఇంప్లిమెంట్ చేయండి అని. ఇప్పుడు రోడ్ వేసేసాను మేడం. రేపు మళ్ళీ సైడ్ డ్రైన్ పెట్టాలంటే అదే కాంట్రాక్టర్ మళ్ళీ దాన్ని పగలగొట్టాలి. నేను ఆల్రెడీ కాంట్రాక్టర్ తెచ్చుకోండి సైట్ అయితే ఉందన్నమాట. సైట్ అయితే ఉంది. ఒక సైడ్ మన పైప్ లైన్